వెల్కమ్ టు హెచ్ టుడే. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి. సంఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి శ్రీవారు చిలకలపాడులో తీవ్ర విషాదం నింపింది. ముక్కుపచ్చలారని ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో తీవ్ర విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే సెలూన్ షాప్ నిర్వహించే పావులూరి కామరాజు అలియాస్ 36 ఏళ్ల చంటి భార్య నాగదేవి సుమారు 5 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి కామరాజుపై కోర్టులో కేసు నడుస్తుండగా ఇటీవల రాజీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఏమైందో ఏమో తెలియదు కానీ బుధవారం తెల్లవారుజామున కుమారులు 11 ఏళ్ల అభిరామ్, 8 ఏళ్ల త్రినాథ్ గౌతమ్లకు పురుగుల మందు తాగించి హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తపేట డీఎస్పీ శుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్, ఎస్ఐ జి నరేష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిన్నారులు అభిరామ్ 6వ తరగతి, త్రినాథ్ గౌతమ్ 1వ తరగతి చదువుతున్నారు. కామరాజు ఆత్మహత్యకు పాల్పడే ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలో తన ఆత్మహత్యకు కారణాలు వెల్లడించాడు. తన భార్య చనిపోయిన తర్వాత 3 వ్యక్తులు తనపై పగబట్టి వేధిస్తున్నారని, చంపడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పాడు. ఇద్దరూ ఇటీవల మోటార్ సైకిల్తో గుద్ది చంపడానికి ప్రయత్నించారని, 3 కలిసి నరకం చూపిస్తున్నారని చెప్పాడు. గ్రామంలో 4వ వార్డ్ మాజీ సభ్యుడు, టైలర్ వృత్తి చేసే బంధువు పావులూరి దుర్గారావు, భార్య చిన్నాన్న కరుప్రోలు తలుపులు, అతని కుమారుడు కరుప్రోలు శ్రీనివాస్ టార్చర్ పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అందరికీ నమస్కారం అండి. మన ఆలమూరు మండలం చిలకలపాడు గ్రామం మడికి హ్యామ్లెట్. ఈ గ్రామంలో మన చిలకలపాడుకు చెందిన పావులూరి కామరాజు, ఇతని వయసు 36 సంవత్సరాలు. ఈయన సెలూన్ వర్క్ చేసుకుంటారు, కుల వృత్తి. సెలూన్ వర్క్ చేసుకుంటూ ఇద్దరు చిన్నపిల్లలు, ఆ ఇద్దరు చిన్నపిల్లలు కూడా పెద్ద అబ్బాయి పేరు అభిరాము 11 సంవత్సరాలు. అదేవిధంగా చిన్న అబ్బాయి పేరు త్రినాథ్ గౌతమ్, ఇతనికి 8 సంవత్సరాలు. వీళ్ళిద్దరు కూడా ఈ లోకల్లోనే స్కూల్లో, ఒక కుర్రోడు 5th క్లాసు, ఒక కుర్రోడు 1st క్లాస్ చదువుతున్నారు. అయితే లోకల్ విలేజర్స్తో కానివచ్చు, అందరితో చక్కగానే ఉంటాడు. అందరితో ఎటువంటి గొడవలు ఉండవు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా దీని వలన కానీ, లేకపోతే వేరే కారణాలు ఏమన్నా ఇతను ఇద్దరు పిల్లల్ని కూడా ఈవేళ మార్నింగ్ 15వ తారీఖు ఈవేళ ఎర్లీ మార్నింగ్ సుమారు అరౌండ్ 4 AM ఇద్దరు పిల్లలకు కూడా పాయిజన్ తీసుకుని బాదం పాల్లో ఏదో కలిపి ఆ ఇద్దరు పిల్లలకి ఇస్తే పిల్లలు చనిపోయిన తర్వాత ఈ కామరాజు ఆ ఇంట్లో అతని ఇంట్లో ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకొని చనిపోయినట్లు మాకు తెలిసి వచ్చింది. నేను, మా ఎస్ఐ గారు, అదేవిధంగా సిబ్బంది అందరం కూడా, మా ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఆ సీన్ విజిట్ చేసాం. అదేవిధంగా దీంట్లో ఫర్దర్ వీళ్ళ సేమ్ కమ్యూనిటీ ఆవిడనే గతంలో లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. తర్వాత 2020వ సంవత్సరంలో ఈ కామరాజు గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ సూసైడ్ చేసుకొని చనిపోయిన దాని మీద అప్పుడు గతంలో ఆలమూరు పోలీస్ స్టేషన్లో 170/2020 అండర్ సెక్షన్ 498 306 కింద కేసు నమోదు చేసి ఎవరైతే కామరాజు ఉన్నారో అతన్ని రిమాండ్కి పెట్టారు. తర్వాత ఈ 5 years కూడా అది ట్రయల్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ 2024 7వ నెలలో ఈ కేసుని రాజమండ్రి కోర్టు, రామచంద్రపురం కోర్టులో కొట్టేయడం జరిగింది. అయితే ఈ కామరాజు గతంలో వాలంటీర్ కిందకు పనిచేసేవాడు. తర్వాత లోకల్లో అతని కుల వృత్తి అయిన సెలూన్ షాపు నడుపుకుంటూ ఆ పిల్లల్ని, అదేవిధంగా తల్లిని, అందరినీ కూడా పోషిస్తున్నాడు.